రేఖ గారు తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామం. జక్కాపూర్ గ్రామం నుంచి వచ్చారు. ఏమన్నా మనం మాట్లాడడం కన్నా ముందు నేను పాటతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక పాటతో ప్రారంభించేద్దాం. ఓకే మేడం. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. కల్పితాలు కానే కాదు, లేనిదేమీ రాయలేదు. జిల్ల తల్లి పల్లె మీద జిల్ల తల్లి పల్లె మీద అనుభవించి రాసినాను జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. డప్పు బొంగలితో కాలి గజ్జలతో, డప్పు బొంగలితో కాలి గజ్జలతో నేను ఆటలెన్నో ఆడినాను, పల్లె ఆటలు. నేను పాటలెన్నో పాడినాను, పల్లె పాటలు. నేను ఆటలెన్నో ఆడినాను, పల్లె ఆటలు. నేను పాటలెన్నో పాడినాను, పల్లె పాటలు. మరుగున దాగి ఉన్న జానపద కథలను వెలికి తీసి రాసినాను, పాటలెన్నో పాడినాను. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. నాగలి పట్టి దుక్కి దున్నినాడు అన్నలు, నాటు వేసి కలుపు తీసినాడు అక్కలు. నాగలి పట్టి దుక్కి దున్నినాడు అన్నలు, నాటు వేసి కలుపు తీసినాడు అక్కలు. కష్టం చేసి కష్టజీవి కన్నీరుగ కళ్ళలోన, కష్టం చేసి కష్టజీవి కన్నీరుగ కళ్ళలోన వెలికి తీసి రాసినాను, పాటలెన్నో పాడినాను. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. ఓకే, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే జానపద గీతాలు ఎవరన్నా రాసుంటారా, లేకపోతే ఒకరి నోట ఇంకొకరికి అలా పాస్ అయి ఉంటాయా? పల్లెల్లో నుంచి వచ్చినవి ఉంటాయా, లేకపోతే ఎవరన్నా రాస్తుంటారా కవులు? పల్లెల్లో నుంచి వచ్చి ఉంటాయి మేడం. అవునా? జానపదం అంటే ఒకరి నోటి నుంచి ఇంకొకరికి పాస్ అయ్యేవి కదా. సో ఇది కూడా అలాంటి పాటనేనా? దీనికి ఎవరైనా రచయిత ఉన్నారా? అలాంటి పాటే మేడం. అలాంటి పాట ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు దీన్ని? ఫ్రెండ్ నేర్పింది మా ఫ్రెండ్ నేర్పిందా? సో తనను కూడా ఒకసారి మా వీక్షకులకి పరిచయం చేద్దాము. తనను కూడా తీసుకురండి ఈసారి వచ్చేటప్పుడు. ఓకే మేడం. ఓకే. సో మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ఎప్పుడు మీరు పాడడం ప్రారంభించారు? 5th క్లాస్ నుంచి పాడేదాన్ని మేడం నేను. అయితే మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత 8th క్లాస్లో రఘురంజన్ సార్ అని ఉంటారు. అయితే పాడేటప్పుడు విన్నారు సార్. అప్పటి నుంచి నువ్వు పాడగలవమ్మా అని చెప్పి ఎంకరేజ్ చేసేవారు అనమాట. అప్పటి నుంచి పాడడం మొదలు పెట్టాను మేడం. సో 8th క్లాస్ నుంచి మళ్ళీ? అవును మేడం. నేను 9th లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది మొన్న మేడం. ఓకే. ఏ డిగ్రీ గ్రూప్? బిఏ మేడం. బిఏ. అక్కడైనా మీ ఊర్లలో? సిద్దిపేట. సిద్దిపేటలోనే చదువుతున్నారు. మరి అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుందా? అవును మేడం. మళ్ళీ అంటే అప్పుడు మీరు ఎప్పుడైతే మళ్ళీ పునఃప్రారంభించారు 8th క్లాస్లో అన్నారు కదా. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ బ్రేక్ రాలేదు కదా, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులార. త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి శూరులార. పూజల్ని ముగ్గు పెడితే సుఖాలయ్యి చూసినట్టు ముసురుకున్న
బాగుంది, చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా పాడారు. సో మళ్ళీ ఈ పాటలంతా మీరు అంటే ఎక్కడన్నా నేర్చుకోవడానికి స్పెషల్గా ఇన్స్టిట్యూట్ అలా ఏమన్నా వెళ్ళాల్సి ఉంటుందా? అలా ఏమి ఉండవు కదా? లేదు మేడం, విని నేర్చుకోవడమే. ఇంకెవరన్నా పాడుతుంటే వాళ్ళది విని నేర్చుకోవడం. లేదు అంటే కొత్తగా మీరేమన్నా రచించినవి అలా ఉన్నాయి, మీరేమన్నా రాసుకోవడం అలాంటివి జరిగింది? లేదు మేడం, గురువు గురించి ఒకటి సాంగ్ రాసుకున్నాను నేను. అది రఘురంజన్ సార్ అని చెప్పిన కదా, ఆ సార్ కోసం రాయడం జరిగింది. సో ఆయన కోసం పాడదాం మనం ఇంకొకసారి ఇక్కడ. ఓకే మేడం. చీకట్లను తొలగిస్తావు, గొప్ప వెలుగువై చేరదిస్తావు. చీకట్లను తొలగిస్తావు, గొప్ప వెలుగువై చేరదిస్తావు. జగతిలో నీవది నేతావు, ఈ జగతిలో నీవది నేతావు. నాకు బతుకు బాట చూపెదాతావు. గురువయ్యా మా గురువయ్యా, చిన్నారి పొన్నారి బాలలు మన గురువు గారికి అభివందనం. బిడ్డల్ని కాపాడే గురువయ్యా మీ పాదాలకు అభివందనం. చిన్నారి పొన్నారి బాలలు మన గురువు గారికి అభివందనం. బిడ్డల్ని కాపాడే గురువయ్యా మీ పాదాలకు అభివందనం. గురువుగారి కోసం రాసారా? అయితే చాలా సంతోషం. మరి అమ్మ నాన్న కోసం ఏం రాయలేదా మీరు ఇప్పటిదాకా? లేదు. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాసి పాడి వినిపించాలి మా కోసం. సో ఇంకా మీ ఫ్యామిలీ సపోర్ట్, మీ ఇంట్లో ఇంకెవరన్నా పాడతారా? అమ్మ నాన్న లేదు మేడం, ఎవరు పాడరు, మీరే పాడతారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఫుల్గా ఉంటుందా? సో 9th క్లాస్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది అని చెప్పారు. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం మనం జర్నీని. సో దాని తర్వాత ఎలా ఉద్యమంలోకి ఎలా వచ్చారు మీరు? స్కూల్ నుండే మేడం. మామూలుగా తెలంగాణ ఉద్యమం అంటే రిలేతో స్టార్ట్ అవుతుంది కదా మేడం. అప్పుడు స్కూల్లో సార్ వాళ్ళు కానీ అనేవాళ్ళు అనమాట, రిలే తీయాలి అంటే రేఖం ఎక్కడుంది ఫస్ట్ చూడండి. స్లోగన్స్ కోసం కానీ బాగా ఇష్టపడుతుండే మేడం నేను. అందుకు పెద్దగా స్లోగన్స్ ఇవ్వడం, సాంగ్స్ పాడడం, అట్లా ఎక్కువ వాయిస్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ప్రిఫర్ చేసేవాళ్ళం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 10th అయిపోయిన తర్వాత ఏపీఆర్జేసి మేడం ఇంటర్ వరంగల్లో. అప్పుడు కూడా ఇంకా పాడేవాళ్ళు ఎవరు లేకపోతుండే. ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా పిలిచేవారనమాట. కాలేజ్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ అయితే ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళు మేడం. అప్పుడు పాడమని పిలిచేవారనమాట. మీరు ఒక్కరే పాడేదా అప్పుడు? అవును మేడం. మీరు ఒక గుంపుగా ఎవరిని తయారు చేసుకోలేదా మీతో పాటు పాడడానికి? ఓకే, ఈ గుంపు ఎలా వచ్చింది అన్నది తర్వాత తెలుసుకుందాము. ఈ లోపు మళ్ళీ ఇంకొక పాట పాడతాను మేడం. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. ఈ సాంగ్ మాటల తిరుపతిని రాయడం జరిగింది మేడం. అన్నగారి సాంగ్స్ అంటే ఇష్టం చాలా, అందుకే ఈ సాంగ్ నేర్చుకోవడం జరిగింది. నాకు కూడా చాలా ఇష్టం ఆయన పాటలు అంటే. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చిరాచర జీవరాశులలో కొలువు తీరినది అమ్మతనం. సకల చిరాచర జీవరాశులలో కొలువు తీరినది అమ్మతనం. తన చనువాలతో అనురాగం పంచే కమ్మదనం తన జన్మగుణం. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించిన శక్తి, తన తనువు అణువణువు నొప్పులతో ధరించేటి ఆ మానవ మూర్తి. తన పొత్తిళ్ళలో చిరునవ్వుల చూసి 9 నెలల బాధను మరిచి సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా. అమ్మ గురించి ఎంతమంది రాసినా మళ్ళీ వాళ్ళదే అయిన కొత్త శైలిలో రాస్తారు కదా. సో అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, మీరు అన్నది కరెక్టే. ఎడ్యుకేషన్ మళ్ళీ వరంగల్కి వచ్చి కంటిన్యూ చేశారు అయితే ఇంటర్ అంతా. ఇంటర్ టైంలో కూడా మళ్ళీ ఇంకా ఏదన్నా అంటే యాక్టివిటీస్లో పాల్గొన్నారా మీరు?
తెలంగాణ యాక్టివిటీస్ ఏమైనా అప్పుడు నడుస్తుండేనా? లేదు మేడం, అంటే కాలేజ్ మట్టికి, కాలేజ్ నుండి బయటికి రానిచ్చే వాళ్ళు కాదు. ఎవరు? కాలేజ్ సార్ వాళ్ళు. అంటే కాలేజీలో మట్టికే ఏదైనా ప్రోగ్రామ్ అయినప్పుడు తెలంగాణ కోసం కానీ అదర్ కానీ అయినప్పుడు పాడేది మేడం ఎక్కువ పాటలు. అప్పుడు అంటే కాలేజ్ నుంచి కాలేజ్ టైంలో కాలేజ్ టైంలో ఎంకరేజ్మెంట్ ఎక్కువ లేకపోతుండే మేడం, ఎందుకంటే కంబైన్ కాబట్టి సార్ వాళ్ళు మేడం వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఉంటుండే. మనం ఉద్యమం చేసే తెలంగాణ కోసం కాబట్టి డివైడ్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి అంత సపోర్ట్ ఉండకపోతుండే. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు డిగ్రీలో వచ్చాక యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగిందా మీరు? సో మీకు ఇప్పుడు అయితే అంటే ఒక గ్రూప్లో వెళ్తున్నారు, గ్రూప్తో పాటు వెళ్తున్నారు. సో ఆ గ్రూప్ని కలవడం ఎలా జరిగింది? ఎప్పుడు కలిసారు ఏంటి? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కలిసారు. ఎక్కడ? కాలేజ్లోనా? అవును మేడం. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ మీరు చదువుతుండగా ఇంకా కొంతమంది సింగర్స్ యాడ్ అయ్యారు, అంటే మీరు వెళ్ళి ఇంకా కొంతమంది సింగర్స్తో జాయిన్ అయ్యారు. బాగుందండి. సో అందరు కలిసి గుంపుగా పర్ఫామ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా దాని తర్వాత? ఉద్యమంలో కానివ్వండి, ఏదైనా పొలిటికల్ ఈవెంట్స్లో కానివ్వండి, అలాంటి వాటిలో? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మేడం. ఓకే, అండ్ ఇంకొక పాట పాడి వినిపించండి మేడం. జానపదం. అలాగే. బాయిల్లో బచ్చాలి కూర, అంజయ్య నేలవారే నెల్లి కూర, వాలు కొమ్మల్ల చింత సిగురు, అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. ఇది అంటే ఇంకోలాగా అనుకోకండి, కాంట్రవర్షియల్గా ఏం అడగట్లేదు. ఎందుకు ఫోక్ సింగర్స్ మ్యూజిక్ నేర్చుకోరు? పోనీ మీరెందుకు సంగీతం నేర్చుకోవాలి అనుకోలేదు? ఆ థాట్ రాలేదు మేడం. థాట్ రాలేదా? ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఫోక్ సింగర్స్కి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే వాయిస్ అండి. చాలా లౌడ్ ఉంటుంది మీది, చాలా వాల్యూమ్ ఉంటుంది, చాలా గట్టిగా పాడగలరు, చాలా ఎనర్జీతో పాడగలరు. దీనికి ఇంకొంచెం ట్రైనింగ్ దొరికింది అనుకోండి ఇంకా బాగుంటుంది కదా, తప్పేముంది. మామూలుగా మారుమూల ప్రాంతాలలో ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు కదా మేడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అవునా? గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా, వరంగల్లో కానివ్వండి, సిద్దిపేట అంటే నాకు దగ్గరలో ఏమున్నాయో తెలియదు, ఇప్పుడు హైదరాబాద్లో కానివ్వండి, గవర్నమెంట్ సరౌండింగ్స్లో అయితే ఏం లేదు. వరంగల్లో మీరు చదువుకుంటున్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళడం కానీ మీరు వరంగల్లో చదువుకుంటున్నప్పుడు ఎప్పుడు లేదు మేడం, కాలేజ్ నుండి అసలు బయటకు రావడం. అవునా? సరే, మీకు ఎప్పుడన్నా అవకాశం వస్తే నా మాటగా ఖచ్చితంగా కన్సిడర్ చేసి మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా. మీ వాయిస్కి ఇంకొంచెం ట్రైనింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చాలా బాగుంది, ఇంకా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం, అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాట ఏం పాడి వినిపిస్తారు? నెక్స్ట్ పల్లెల్లో వాతావరణం, ఆ పండగల విధానం, అలాగే ఆ పాట పాడి వినిపిస్తాను. అలాగే పండగలు మా కళ్ళ ముందు కట్టేలాగా మీరు పాడి వినిపించండి. పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో, ఎంత గమ్మతుండో, యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉందో, పొంగినట్టు ఉందో. పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో, ఎంత గమ్మతుండో, యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉందో, పొంగినట్టు ఉందో.
దగ్గరికి వెళ్తారు మేడం, పిక్నిక్ అంటారు అవునా? ఇప్పుడు. శ్రావణ మాసం వస్తే సాగు జోరు వ్యవసాయం, పైరు పంటలన్నీ పూత కాతలతో వర్ధిల్లు. అడవంతా వాకులేసి పచ్చగా పసిరిల్లుతుండు, వనదేవతకు బోనం వండి ఆరబెట్టంగా. బాగుంది. ఇవన్నీ పద్ధతులు ఇంకా పల్లెటూర్లలో కొనసాగుతున్నాయా ఇప్పటికీ? అంటే ఇప్పుడు మీరు ఏమేమి పాడారు కదా, దాంట్లో ఉన్న సిస్టమ్ అదే కష్టం అంతా ఇప్పటికీ అంటే పాతకాలం లెక్క మాత్రం లేదు మేడం, కొన్ని కొన్ని మార్పులు జరుగుతుండొచ్చు. అంటే అంత సాంకేతిక పరిజ్ఞానం కదా మేడం. మామూలుగా అప్పుడు చేసిన పల్లెల్లో ఆ కాలంలో చేసిన పద్ధతులు ఏమి ఇప్పుడు ఉండవు మేడం, తక్కువ. అంటే కొన్ని ఆచరించినప్పటికీ కొన్ని మాత్రం ఉండవు. ఇప్పుడు పాటల్లో ఏమేం పద్ధతులు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ పాటలో ఉన్న లిరిక్స్ అంతా మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఉంటుంది, మా ఊళ్ళో అయితే ఉంటుంది మేడం, అదర్ విలేజెస్ నాకు తెలియదు. సో చాలా బ్యూటిఫుల్ ఊరు అనమాట మీది. వచ్చి మేము కూడా విజిట్ చేస్తామండి. తప్పకుండా మేడం. సో ఊరు గురించి ఏమన్నా పాడి వినిపిస్తారా మాకు? పల్లెటూరు గురించి, అందాల గురించి, పల్లెటూరు అందాల గురించి, ప్రకృతి గురించి. ఒక చెల్లి తన అన్నయ్యకి చెప్తారు మేడం ప్రకృతిలో విత్తనాల గురించి. ఆ సాంగ్ మీకు వినిపిస్తాను. కొత్త కుండల రెండు విత్తనాలను భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. కొత్త కుండల రెండు విత్తనాలను భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. పరుపు బండల మీద జల్లి రాండన్ను భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. మోత గిన్నెడు నీళ్లు పోసి రాండన్ను భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. మొలసింద మొలవలేదు చూసి రాండన్ను భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. తను వెళ్తూ వెళ్తూ తన అన్నయ్యలకు చెప్తుంది అన్నమాట, మేడం నా పేరు మీద ఒక్క విత్తు పెట్టండి, దాన్ని జాగ్రత్తలు చూసుకోండి, అది బాగుంటే నేను బాగున్నట్టే. ఓకే ఓకే. అని చెప్పి అంటే పెళ్లి మామూలుగా ఈ కల్చర్ ఏంటంటే బర్త్డేకి చెట్టు నాటడం అని, అప్పుడేమో పెళ్ళి అయిపోతుంటే చెట్టు నాటి వెళ్ళడం. ఏడుగురన్నలు బాయిల్ దోడంగా భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. బాయికి నేను బంతి పువ్వు నన్ను భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. ఏడు రన్నలు దోతులుగా అర్థంగా భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. దోతికి నేను దోస పువ్వు నన్ను భారతీ సిరియాల, మా ఊరాల గంగు భారతీ సిరియాల. భారతీ సిరియాల అంటే అదొకటి ఊతపదం లాగానా? ఓకే. ఇలా తెలంగాణ పాటలు ప్రతి పాటలో ఒక హుక్ లైన్ ఉంటుంది కదా, ఒక వర్డ్ రిపీట్ అవుతుంటుంది, అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుండింది. సో మ్యాక్సిమం జానపదం అంతా ప్రకృతిని కాపాడే, అంటే ప్రకృతి ఓరియంటెడ్ ఎక్కువ ఉంటాయి కదా, నేచర్ ఓరియంటెడ్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు నా భాష అర్థమవుతూ ఉందని ఆశిస్తున్నా. అర్థమవుతుంది. ఓకే. సో మళ్ళీ ఇంకా మనం అంటే జానపదంలో చాలా విధాలు ఉంటాయి కదా, అంటే ఉద్యమం పాటలు ఉంటాయి, జోల పాటలు ఉంటాయి, ఈ పండగల గురించి ఉంటాయి, ప్రకృతి గురించి ఉంటాయి. సో ఇంకా నాకు తెలియనివి ఏమన్నా వెరైటీస్ ఏమన్నా? బావమరదల సరసం ఉంటుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు పాట వినిపిస్తారా మా కోసం ఒక బావమరదల సరసం పాట? చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పచ్చన్న గోసేదానా, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పచ్చన్న గోసేదానా, ఆ కళ్ళదు పల్ల నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే, ఆ కళ్ళదు పల్ల నిన్ను గోరి వచ్చిన కాపి జొన్నలు గాయవే, ఏలు పట్టే వాడివా ఓ పిల్లగా పోలు తిరిగే వాడివా,
బాగున్నారా? ఉన్నారు. సో ఆయనకి డెడికేట్ చేద్దామా ఈ పాటని? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో అంటే బర్నింగ్ టాపిక్ అంటే రైతుల కష్టం కదా, రైతుల కష్టాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము. అండ్ దాన్ని సిటీలో ఉన్న జనాలకి తెలిసేలాగా చాలా సినిమాలు కూడా వస్తున్నాయి ఈ మధ్యలో. అవగాహన అంత లేదు. సిటీలో ఎలా అయిపోయిందంటే బియ్యం వస్తుంది అంటే చెట్టు నుంచి వస్తుంది అన్న విషయం కూడా చాలామంది చిన్నపిల్లలకి తెలియదు. సో ఇది మీ రెస్పాన్సిబిలిటీయే, మీరందరికీ దీన్ని అందించాల్సింది మీ జవాబారి. అవును మేడం, మనం 4 వేళ్ళతో అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతునే కదా. మనం ఇక్కడ ఉన్నామంటే కూడా దానికి కారణం అన్నదాతే. సో రైతు గురించి ఏమన్నా పాట అనిపిస్తారా? ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే, ఆకు పచ్చ సందా ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే. మిన్నులున్న సంద మామయ్య చేతిల మహిమ ఏమున్నది, మిన్నులున్న సంద మామయ్య చేతిల మహిమ ఏమున్నది, మన్నుల నుంచెలి అన్నము తీసేటి మహిమ నీకున్నది, ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే. వానకాలం వస్తే మబ్బు గప్పిపోయి మరుగాయి జాబిల్లి నవ్వు, వానకాలం వస్తే మబ్బు గప్పిపోయి మరుగాయి జాబిల్లి, వానల్ల వరదల్ల బురద జల్లి ఉన్న మస్క జాబిల్లి నువ్వు, వానల్ల వరదల్ల బురద జల్లి ఉన్న మస్క జాబిల్లి నువ్వు. మేఘాల సొగసు వాడు మేఘాల సొగసు వాడు, మాగాని తేజస్సు నువ్వు, ఆకు పచ్చ సందా మామ నువ్వెలే. కాకమ్మ కథలోన రాహుకేతువులకు ఏడాదికోసారే గ్రహణం, కాకమ్మ కథలోన రాహుకేతువులకు ఏడాదికోసారే గ్రహణం, పంట చేతికి వస్తే చుట్టూల రాహుల ఏడాదికేడాది గ్రహణం, పంట చేతికి వస్తే చుట్టూల రాహుల ఏడాదికేడాది గ్రహణం. విడుదలున్నది వాడికైదే విడుదలున్నది వాడికైదే, నువ్వేమో జీవిత ఖైదే, ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే. సో మీ పేరెంట్స్ ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారా? అవును మీ నాన్నగారు రైతునా? అవును మేడం, ఆయనకు కూడా ధన్యవాదాలండి. ఇలా లాస్ట్ ఇయర్ మేడం నాన్న. అవునా? సో మీరు డిగ్రీ అయిపోయింది కదా మీది, ఇప్పుడు అవును మేడం. నెక్స్ట్ పీజీ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉంది మేడం, ఎంఏ చేద్దాం అనుకుంటున్నారా? ఎకనామిక్స్. ఎకనామిక్స్ చేస్తారు. సో మీ ఊరికి మీ తరపున ఏమైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా? అంటే మీ ఊరికి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా స్థాయి మాత్రం నాకు వస్తే కంపల్సరీ తెచ్చుకుని చేయండి. సో ఇంకొక పాటలోకి వెళ్దాం. మీరు తని కుడి భుజం మీద కడువా, దాని కుట్టె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దరియా. దాని కుడి భుజం మీద కడువా, దాని కుట్టె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దరియా.
బాగుంది. అంటే ఏంటి? అంటే మామూలుగా అది అబ్బాయి వాడాల్సిన సాంగ్ మేడం. ఓకే. సో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడా? ఓకే. సారంగధరి అనేది నేమ్. మరి అంటే కండువా అదంతా యూజ్ చేశారు కదా, కండువా అంటే జనరలీ మనం కడువానా? ఓకే 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 ఓకే. బాగుంది, చాలా బాగుండింది. సో మీ ఊళ్ళలో నీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ బిందెలతో నీళ్లు తెచ్చే సంస్కృతి ఉంది అవునా? ఎలా బావి చెరువు ఉంటాయా? మామూలుగా వీధి కుళాయి ఉంటుంది, అక్కడ నుంచి బిందెల్లో తీసుకొస్తారు. నెక్స్ట్ జనరేషన్కి మెసేజ్ ఇవ్వగలిగిన సాంగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్. ఓకే మేడం. మనం మారిపోతూ కాలాన్ని నిందిస్తాం మేడం, కాలం అయిపోతుంది, కాలం మారిపోతుంది అని మాటల తిరుపతి రాశారు సాంగ్. ఆ సాంగ్ వినిపిస్తాం మేడం. మారిపోతుంది మనం నిందలా, పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. డిగ్రీ కాలేజీలో 3 సాంగ్స్ పాడుతుందని ఈ పాట ద్వారా తెలుసు మేడం. మారిపోతుంది మనం నిందల, పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. సాధించే గోరంత కోల్పోయే కొండంత, వెలుగెంట చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిందల, పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. మరయంత్రమై మనిషి మనుగడను సాగించ, మారింది చాలక ఇంకేదో సాధించ, కాలానికే వేగమందించ నిందించ, నిలువలేక కంటి నిదురలేక బతుకు ఎల్లదీస్తుంది మనం నిందల, పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే, మానవత్వం మట్టిలో కలిసిపోవట్టే, ఒకని మేలు కొరకు ఇంకొకని బలిగోరే, ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలయ్యి విర్రవీగేది మనం నిందల, పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. ఫ్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ, మోసాల మోజులో రోజులెల్లాడిస్తూ, మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే, ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలయ్యి విర్రవీగేది మనం నిందల, పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. సో మనిషి రోజు రోజుకి దిగజారుతున్నాడు, స్వార్థపరంగా మారుతున్నాడు అని. మనం మారుకుంటూ కాలం మారిపోతుంది, కాలం మారిపోతుంది, సమాజం మారిన కొద్దీ కాలం మారుతుంది. సో మీరు తిరుపతి గారు పాటలు పాడతారు కదా, ఆయనకి ఈ విషయం తెలుసా? ఆయనను ఎప్పుడన్నా కలిసారా మీరు? ఇంకా కలవలేదా? సో కలిసే కాలం త్వరలోనే రాబోతుంది అని అనుకుందాము మనం. సో ఇంకా రికార్డింగ్స్ ఏమన్నా జరిగాయా మేము? అటువైపు రికార్డింగ్ థియేటర్స్ అలాంటివి ఏం లేవా? తక్కువ మేడం. అవునా, ఉన్నాయా? 1-2. మరి వెళ్ళి అప్రోచ్ అవ్వలేకపోయారా మీరు? లేదు మేడం. అంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే? ఇంట్రెస్ట్ ఫుల్ మేడం. మరి అవకాశం ఎలా వస్తుంది కదా? నేను ఇప్పుడు రేఖ పాడుతుందన్న విషయం ఇక్కడికి మీరు వచ్చేదాకా నాకు కూడా తెలియదు కదా, ఇలా వస్తేనే కదా తెలిసింది. మీరు అక్కడికి స్టూడియోకి వెళ్తే తెలుస్తుంది. సో ఈసారి వెళ్ళి స్టూడియోని అప్రోచ్ అవ్వండి, వీలైనంత త్వరలో మీ వాయిస్ రికార్డ్ అవ్వని, రికార్డింగ్లో మీ వాయిస్ వినిపించని, తిరుపతి గారిలాగే మీరు అందరికీ తెలిసిన పేరు అవ్వని రేఖ గారిది అని
యోయో ద్వారా కోరుకుంటున్నాను నేనైతే. Thank you, madam. సో ఇంకొక పాట మా ఛానల్ కోసం. మనం తెలంగాణ సంపాదించుకున్నామంటే దాని వెనకాల చాలా మంది పోరాడారు. త్యాగఫలం మేడం. అవునవును. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లా గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా, తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి. సో అమరుల అందరికీ పాదాభివందనం చేసేసాము ఈ అకేషన్తో. సో ఉద్యమంలో మీరు ఏమైనా పాల్గొన్నారా? ఉద్యమం టైంలో అంటే అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? అంటే తెలంగాణ వచ్చినప్పుడు మీరు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. సో అప్పుడు అంతా యాక్టివ్గా లేరు, మీరు కాలేజ్లో ఉన్నారు, చదవడంలో ఉన్నారు. ఓకే. తెలంగాణ వచ్చాక ఇప్పుడు అంటే తెలంగాణ వచ్చేసాక చాలామంది సింగర్స్కి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి కదా. సో మీరు దాంట్లో పాలు పంచుకోలేదా? అది మీ వరకు రాలేదా? ఓకే. ఇంకా మీ సంగీతాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సంగీతం నేర్చుకోవాలి మేడం. నేర్చుకోవాలా? ఎలా మరి? మీ ఊర్లో లేదు కదా? వెళ్తాను మేడం ఎక్కడ. చాలా సంతోషం. మీ నోట ఈ మాట వినడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక పాట పాడి వినిపించండి. ఆట పాటకు సంకెళ్ళేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం. ఉప్పెన సిద్ధాంతం. డప్పు డోలు గొంతులు మూస్తే ఆగదు రాయుద్ధం. నీ చెరచాలల్లో కంచం మీద మోగుతుంది శబ్దం. మోగుతుంది శబ్దం. జైలు గోడలా చెలిమి చేయని చేతులే లేవురా. చేతులే లేవురా. ఆ పద్యాలకు ప్రాణదాతలు జైలు గోడలేనురా. జైలు గోడలేనురా. ఆట పాటకు సంకెళ్ళేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం. ఉప్పెన సిద్ధాంతం. డప్పు డోలు గొంతులు మూస్తే ఆగదు రాయుద్ధం. నీ చెరసాలల్లో కంచం మీద మోగుతుంది శబ్దం. మోగుతుంది శబ్దం. ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన గాయకులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. సో ఉద్యమం ఎఫెక్ట్ మీ మీద ఎంతవరకు ఉండింది? అంటే తెలంగాణ రావాలి అన్న కోరిక మీలో కూడా ఉండుంటుంది కదా? తపన ఎక్కువ మేడం. రావాలి రావాలి రావాలి, వస్తే మనకేదో అవుతుంది అని. కానీ సో మళ్ళీ నిరాశ కంప్లైంట్స్తో మిగిలిపోతున్నామా? సో ఎవరో వచ్చి మన జీవితానికి చేసేది ఏముండదండి. మన జీవితం మనమే మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనల్లీ సో మన జీవితానికి కోసం మనమే వర్కౌట్ చేద్దాం. సో మీరు కూడా ఇదే థియరీతో ముందుకు వెళ్ళండి. మీరు కూడా విమలక్క అలాంటి వాళ్ళ పేరుతో మీ పేరు కూడా అదే లిస్ట్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యోయో తరపున. సో మరొక్క పాటతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించబోతున్నాము. చివరిగా ఒక పాట వినిపిస్తారా మా వీక్షకుల కోసం?
నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం చిన్నబాయరో రాజన్న, సిలకల మోకం వాడిపాయరో రాజన్న, సిలకల మోకం చిన్నబాయరో రాజన్న, హంసల మోకం చిన్నబాయరో రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం చిన్నబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, సిలకల మోకం చిన్నబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, బాయి కాడ పత్తివెట్టు రాజురెడ్డి, బాయి కాడ పత్తివెట్టు రాజురెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కత్తను ఈ రాజురెడ్డి, నిన్ను చూడా నీళ్ళ కత్తను ఈ రాజురెడ్డి, నాయి దోరో బాయి ముందు పత్తివెట్టు రాజురెడ్డి, బాయి ముందు పత్తివెట్టు రాజురెడ్డి, పత్తి రాణి నత్తను ఈ రాజురెడ్డి, పత్తి రాణి నత్తను ఈ రాజురెడ్డి, పత్తి బాకి తేరకుంటే రాజురెడ్డి, పత్తి బాకి తేరకుంటే రాజురెడ్డి, పట్టాగులు సూలు అమ్మి ఇత్తను ఈ రాజురెడ్డి, పట్టాగులు సూలు అమ్మి ఇత్తను ఈ రాజురెడ్డి, కట్ట కింద కందివెట్టు రాజురెడ్డి, కట్ట కింద కందివెట్టు రాజురెడ్డి, కంది గొయ్యాని నత్తను ఈ రాజురెడ్డి, కంది గొయ్యాని నత్తను ఈ రాజురెడ్డి, సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం చిన్నబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, కంది బాకి తేరకుంటే రాజురెడ్డి, కంది బాకి తేరకుంటే రాజురెడ్డి, కాళ్ళ కడియాలు అమ్మి ఇత్తను ఈ రాజురెడ్డి, కాళ్ళ కడియాలు అమ్మి ఇత్తను ఈ రాజురెడ్డి, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, నాయి దోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం చిన్నబాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, చాలా బాగా పాడారండి. సో మీ గళం ఎల్లప్పుడూ ఇలాగే వింటుండాలని, అలాగే మీరు మీ ఎంఏ ముగించి మీ పల్లెటూరుకి మీ తరపున ఏదైనా సేవ చేయాలని నేను అంటే మీకు ఆల్రెడీ ఆ ఆశయం ఉంది. సో అది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. చాలా ధన్యవాదాలు యోయోకి వచ్చినందుకు. నమస్కారం.